హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. చండీ హోమం విశిష్టత. దసరా ఉత్సవాల సమయం ఇది. దుర్గమ్మను ప్రపంచవ్యాప్తంగా భక్తులు పూజిస్తున్న పవిత్ర తరుణమిది. ఈ సమయంలో చండీ హోమం అత్యంత శక్తివంతమైనది. ఇది చేస్తే మాత యొక్క ప్రచండ శక్తి ఒక్క భూగ్రహమే కాకుండా విశ్వాంతరాలన్నీ అంటిపెట్టుకునే ఉంటుంది. సృష్టి జరగడానికి, అది వృద్ధి చెందడానికి, తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, కుండలినీ శక్తి. అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం. లోకరక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకటి. లోక కళ్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కోసం, సకల చరాచర జగత్తు సృష్టికి, స్థితికి, లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తుంది. ఆది తత్వాన్ని శ్రీమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీ విద్య. అది లలితా పారాయణం, చండీ పారాయణం అని రెండు రకాలు. బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం లలితాదేవి మహిమలను చెబితే, మార్కండేయ పురాణం చండీ మహత్యాన్ని వివరిస్తుంది. చండీ లేదా దుర్గాదేవి విజయాలను వివరించడంతో పాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తివంతమైన మంత్రాల కదంబమే చండీ లేదా దుర్గా సప్తసతి. చండీ హోమంలో ఉన్న మంత్రాలు ఎంతో శక్తివంతమైనవి. చండీ సప్తసతిలో 700 మంత్రాలు ఉంటాయని ప్రతీతి. అయితే ఇందులో ఉన్న మంత్రాలు 578 మాత్రమే ఉవాచ మంత్రాలు. అర్ధ శ్లోక, త్రిపాద శ్లోక మంత్రాలతో కలిపి మొత్తం 700 మంత్రాలయ్యాయి. బ్రహ్మి, నందజ, రక్తదంతిక, శాకంబరి, దుర్గా, భీమ, భ్రమరి అనే 7 దేవతామూర్తులకు సప్తసతులు అని పేరు. వారి మహత్యమ వర్ణనతో కూడిన మంత్రాలు కాబట్టి దీనికి చండీ సప్తసతి అనే పేరు వచ్చింది. ఇది శాక్తేయ హోమం కనుక నిష్ఠగా చేయాల్సి ఉంటుంది. దుర్గా లేదా చండీ సప్తసతి 3 చరిత్రలుగా 13 అధ్యాయాలుగా ఉంటుంది. తొలి భాగంలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. రెండో భాగంలో 3 అధ్యాయాలు, మూడో భాగంలో 9 అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో మధుకైటభ వర్ణన, మహిషాసుర సంహారం, శంభు నిశంభుల వధతో పాటు బ్రహ్మాది దేవతలు చేసిన పవిత్ర దేవీ స్తోత్రాలు ఉంటాయి. సప్తసతిని 3 పద్ధతుల్లో ఆచరిస్తారు. పూజ, పారాయణ, హోమం. ఈ 3 పద్ధతుల్లో జగన్మాతను ప్రసన్నం చేసుకుంటారు. పారాయణలో దశాంశం హోమం, దశాంశం తర్పణం ఇస్తారు. చండీ హోమానికి సంబంధించి నవచండీ యాగం, శతచండీ యాగం, సహస్రచండీ యాగం, ఆయుత 10,000 చండీ యాగం, నియుత 1,00,000 చండీ యాగం, ప్రయుత 10,00,000 చండీ యాగం. చండీ పారాయణ వలన సమాజానికి జరిగే మేలు. ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు, దుఃఖం అనేది రాదు. ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు. లోక కళ్యాణం, సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులను పూజించాలని సూత సంహిత ఉద్ఘటిస్తుంది. కలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తిమంతమైన ఫల సాధనం మరొకటి లేదని శాస్త్రవచనం. ఇహపర సాధనకు చండీ హోమం ఉత్తమం. 700 మంత్రాలతో కూడిన చండీ సప్తసతిని పారాయణ చేసి హోమం నిర్వహించడమే చండీ హోమం. దేశోపద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుకూలతకు, భయభీతులు పోవడానికి,
శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు. వీటిలో నవచండీ యాగం చేస్తే వాజపేయం చేసినంత ఫలితం వస్తుందంట. ఏకాదశ చండీ చేస్తే రాజు వశమవుతాడని, ద్వాదశ చండీ చేస్తే శత్రునాశనమని, మనుచండీ చతుర్దశ చండీతో శత్రువు వశమవుతాడని మార్కండేయ పురాణం చెప్పినట్లు శాంతి కమలాకరంలో ఉంది. ఇక శతచండీ చేస్తే కష్టాలు, వైద్యానికి లొంగని అనారోగ్యం, ధన నష్టం తదితరాలు తొలగుతాయి. సహస్ర చండీతో లక్ష్మీదేవి వరిస్తుంది, కోరికలు నెరవేరతాయి. లక్ష చండీ చేస్తే చక్రవర్తి అవుతాడని మార్కండేయ పురాణంలో ఉంది. దీనినే నియుత చండీ అంటారు. ప్రయుత చండీ అంటే 10 లక్షల చండీ సప్తశతి పారాయణాలు. వీటిలో చండీ హోమం, నవచండీ, శతచండీ యాగాలను తరచుగా, సహస్ర చండీ యాగాలను అరుదుగా చేస్తుంటారు. అయుత చండీ యాగాలను చేయడం చాలా అరుదు. చండీ యాగాల ఫలితం అనూహ్యంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.